హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ నాటుకోడి పులుసు విత్ కలర్ రైస్ చూసేద్దామా. సో నాటుకోడి పులుసు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. సో దీని కాంబినేషన్ కలర్ రైస్ ఇంకా చాలా బాగుంటుంది. రెండిటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేసి చూడండి. కర్రీ కోసం 1 kg నాటుకోడిని ముక్కలుగా కట్ చేపించి క్లీన్ చేసి పక్కన ఉంచేసాను. రైస్ కోసం 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ని నీట్గా క్లీన్ చేసి సరిపడా వాటర్ పోసి నానబెట్టేసాయి. మసాలా కోసం 1 cup ఆఫ్ వెల్లుల్లి తీసుకుంటే 1/2 cup అల్లం సరిపోతుంది. 2 tablespoon కొబ్బరి పొడి, 2 tablespoon ధనియాల పొడి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచేయండి. ఇప్పుడు కర్రీ కోసం కుక్కర్ పెట్టేసి 4 tablespoons ఆయిల్ వేసేసి, నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, చూసుకొని వేసుకోండి. దానిలోకి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ఇందాక చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ 2 tablespoons వేసాను నేను. అన్నీ మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. సో నాకైతే మసాలా సరిపోయింది, ప్రతి ముక్కకు పట్టింది. ముక్కలు మునిగేదాకా వాటర్ పోసేసి మంచిగా విజిల్స్ రానివ్వడమే అండి. ముక్క ఉడికిందో లేదో చూసుకుంటూ ఒక 3-4 విజిల్స్ అయితే రానిచ్చుకోండి, సరిపోతుంది. రైస్ కోసం టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, షాజీరా, చెక్క, లవంగ, కొత్తిమీర ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు బాండి పెట్టేసి 2 tablespoon ఆయిల్ అయినా గీ అయినా వేసుకోవచ్చండి, ఏం పర్లేదు, ఇంకా ఫ్లేవర్గా వస్తుంది రైస్. ఇందులోకి మనం రెడీగా పెట్టుకున్న మసాలా దినుసులు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ, తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా అన్నీ వేసేసి మూత పెట్టేసి ఆనియన్స్, టమాటా మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మీకోసం. మనం వేసిన ఆనియన్, టమాటా మెత్తగా అవ్వకముందే రైస్ వేసామంటే మాత్రం మనం అన్నం తినేటప్పుడు ఆనియన్ పంటికి తగులుతూ అదేదో సపరేట్గా వెళ్ళిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆనియన్, టమాటా మెత్తగా అయిన తర్వాతే మసాలా వేయండి. మసాలా వేసాక అవి అంతగా ఉడకవు. సో అవి ఉడికాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మనం చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేశాను. మీరు కావాలంటే మీ ఇంట్లో వాడుకునే నార్మల్ వైట్ రైస్తో అయినా కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా వస్తుంది. టేస్ట్లో మాత్రం ఏ మార్పు ఉండదు. నేను చూడటానికి బాగుంటుందని చెప్పి బాస్మతి రైస్ వాడాను అంతే. బాస్మతి రైస్కి అయితే 1 glass ఆఫ్ రైస్కి 1.5 glass వాటర్ సరిపోతాయి. అదే మీరు నార్మల్ రైస్ వాడేలాగుంటే రైస్ని బట్టి వాటర్ పోసుకోండి, అడ్జస్ట్ అవుతుంది. సో బియ్యం వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని, నేను 2 glasses ఆఫ్ రైస్కి 3 glasses ఆఫ్ వాటర్ అయితే వేసాను. ఆ వాటరు జస్ట్ మిక్సీ గిన్నె కడిగేసి అలాగే పోసాను, అందుకని అలా ఉన్నాయి. అవి నార్మల్ వాటరేనండి. ఈలోపు కర్రీ కూడా విజిల్స్ వచ్చేస్తూ ఉంది, చెక్ చేసుకుందాం తర్వాత. సో ఇప్పుడు మొత్తం కలిపేసుకొని సాల్ట్ సరిపడా అయిందా లేదా అని ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. సో ఆఫ్టర్ ఒక 20 minutes చెక్ చేస్తే మనకి ఇంకా అడుగున కొద్దిగా తడిగా ఉంది. సో ఒక 5 minutes పెడితే సరిపోతుంది. ఒక 5 minutes తర్వాత చూద్దాం. సో ఆఫ్టర్ 5 minutes రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది, ఏ తడి లేకుండా పొడి పొడిలాడుతూ అన్నం అయితే అయిపోయింది. నెక్స్ట్ కర్రీ చూసేద్దాం. సో విజిల్స్ వచ్చేసాయి కదండి, నాకైతే 3 విజిల్స్ వచ్చాయి, సరిపోయింది. ముక్క అయితే ఉడికిపోయింది. కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. సో చూసారా ఎంత గ్రేవీ చిక్కదనం అనేది మనం వేసిన మసాలాను బట్టి వస్తుంది. ఇంకొంచెం చిక్కగా కావాలంటే ఇంకా ఒక tablespoon మసాలా వేస్తే సరిపోతుంది. సో నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసి గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసాను. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికించుకోవద్దు, అలాగని పచ్చిగా ఉంచేయకండి. చూసుకొని కరెక్ట్గా ఉడికితేనే ముక్కది టేస్టీగా ఉండేది నాటుకోడికి. చూసుకొని చేసుకోండి.